తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోతే కేంద్రంలో మోదీ ప్రభుత్వం లేదు అనేది వాస్తవమే. ఇదే విషయం చెప్తూ ఉన్నారు సార్ సిపిఐ నేత నారాయణ. కానీ ఏపీ ప్రయోజనాల కోసం నిలదీయడం మానేసి మీరు వేడుకుంటూ ఉన్నారు అంటూ చంద్రబాబు నాయుడికి కాస్త చురకలు అందించారు ఆయన. ఒకసారి నారాయణ బయట. కానీ ఎన్నికల్లో ఏం చెప్పారు? ప్రత్యేక హోదా, అమరావతి, పోలవరం, ఈ 3 ఇష్యూస్ పైన ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రచారం చేశాడు. మరి పెద్ద ఎత్తున మెజారిటీ వచ్చింది. ఎవరు ఊహించరా? మరి 11 సీట్లే, మొదటి 11 సీట్లు వస్తాయని ఎవరు ఊహించారు? జగన్కి ఆయన ఎన్ని పాపాలు చూసుకుంటే అది తక్కువ ఓట్లు వచ్చినాయి. మీకు ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి నిలలేకపోతున్నారు? మేమేం డిపెండ్ అయ్యాడు. మోడీ ఈ ఆయనది చింత తెచ్చిన పులుపు రావదన్నట్టుగా ఆయన పరువు పోయింది. ఓట్లు తగ్గినాయి, సీట్లు తగ్గినాయి. చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లేకపోతే ప్రధానమంత్రి కాడు. అంత తగ్గిపోయినా కూడా ఆయన పవర్ దిగులుతుంది. దానికి కారణం వీళ్ళే. ఇప్పుడు డిమాండ్ చేసి ఆ ప్రత్యేక హోదా సాధించుకోకుండా ఆయన చెప్పినట్టు వింటున్నారు. బడ్జెట్లో కొంచెం డబ్బులు కేటాయించారు, ఎంగిల్ చేతులు ఇచ్చారు. అది ఇప్పుడు మంచిగా ఉంది కాబట్టి ఇచ్చారు. అది కూడా అప్పు ఇచ్చారు. అమరావతికి వాళ్ళు గ్రాంట్గా అది ఇచ్చింది, అప్పు ఇచ్చారని అందమైన నిర్మలా సీతారామన్ చెప్పుకుంది. కానీ రైట్ సార్, అడగాల్సిన పొజిషన్లో ఉండి కూడా అడగలేకపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అనేది. అప్పుడు సిపిఐ నారాయణ అన్నది నిజం. మీకు 2014 నుంచి 18 వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కాలన్నప్పుడల్లా ఏం చెప్పారు? ఇవాళ మనము శాసించే పొజిషన్లో లేము, సో యాచించే పొజిషన్లో ఉన్నారు. ఎందుకంటే అడగాల్సిందే తప్ప డిమాండ్ చేయదు. మన పైన ఆధారపడి మోడీ ప్రభుత్వం లేదు. సో 2018కి వచ్చే వరకు పోరాటాలు చేస్తామంటూ రోడ్డు మీదకి వచ్చి మోడీ పైన ధర్మ పోరాట దీక్షలు, మామూలు పోరాటం కాదు అది. అవిశ్వాస తీర్మానాలు టీడీపీ వైసీపీ 2 చేశాయి. 2019లో జగన్ అధికారంలోకి రావటానికి నాకు 20 సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ప్రజలు 22 ఇచ్చారు, 3 తక్కువ ఇచ్చారు. ఆ 3 టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కావాలంటే సపోర్ట్గా ప్రత్యేక హోదా విషయంలో. కానీ జగన్ ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే మోడీకి నా అవసరం లేదు కదా, మోడీకి అవసరం ఉంటే ఖచ్చితంగా తెచ్చేవాడిని. ఇప్పుడు మోడీ మనం మళ్ళీ ఇదే సంగతి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో అదే చెప్పాడు, శాసించే పొజిషన్లో లేము అని. కానీ 2024లో మాత్రం పొజిషన్ గుణాత్మకంగా మారింది. అయితే మీరు అన్నట్లు మోడీ ప్రభుత్వం తెలుగుదేశం విత్డ్రా చేసుకుంటే పడిపోతున్నట్టు మాట్లాడారు. అట్లేం పడిపోద్దు. ఎందుకంటే 293 ఎంపీలు ఉన్నారు. టీడీపీ 16 మంది బయటకు వచ్చిన 277 ఉంటుంది, 272 సరిపోతుంది. అందువల్ల ఇమీడియట్గా టీడీపీ విత్డ్రా చేసుకుంటే మోడీ ప్రభుత్వం పడిపోతుంది అని నేను చెప్పలేను. ఈ లోపల బీజేపీ ఇంకెవరిని లాగుకుంటుందో తెలియదు. కానీ డెఫినెట్గా ఒక సిపిఐ నారాయణ అన్నట్లు ఇవాళ డిపెండ్ అయిన మాట మాత్రం నిజం. మోడీ ప్రభుత్వం టీడీపీ పైన డిపెండ్ అయిన మాట నిజం. ఎందుకంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు కనుక నేను ఎన్డీఏలో ఉండను అని నిర్ణయం తీసుకుంటే దేశ రాజకీయాలు ఎటువైపు అయినా మారవచ్చు. ఎందుకంటే అప్పటిదాకా అనివార్యంగా బీజేపీతో ఉన్నవారు కూడా ఈ అవకాశాన్ని తీసుకొని తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. నితీష్ కుమార్ బయటకు వచ్చే అవకాశం ఉంది. నితీష్ కుమార్ కూడా బయటకు వస్తే క్లియర్గా ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకంటే 16 మంది టీడీపీకి ఉన్నారు, 12 మంది జేడీయూకి ఉన్నారు, 28 మంది పోతే 293 - 28 265 క్లియర్గా ప్రభుత్వం పడిపోతుంది. 272 కన్నా మోడీ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవాల్సిందే. ఇలా 2019కి ముందు టీడీపీ వైసీపీ పోటీ పడి అవిశ్వాస తీర్మానం పెట్టారు. విచిత్రం ఏంటంటే అప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే వీళ్ళకేం బలం లేదు, మోడీ ప్రభుత్వం పడిపోడు. కానీ ఇవాళ అవిశ్వాస తీర్మానం పెడితే మోడీ ప్రభుత్వం పడిపోతుంది. ఎందుకు? ఇవాళ అడ్వాంటేజ్ అది. కానీ ఇవాళ పెడదానికి రెడీగా లేరు. మీరు చూడండి, అంటే మోడీ ప్రభుత్వము పడిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టరు, పడిపోయే పరిస్థితుల్లో లేనప్పుడు పెడతారు. ఇప్పుడు నిజమైన అవకాశం కదా. ఇప్పుడు నా 16 మంది టీడీపీకి ఉన్నారు, 2 జనసేనకు ఉన్నారు, 18, 4 వైసీపీకి ఉన్నారు అనుకుంటా కదా లోక్సభలో, 22 మంది. ఈ 22 మంది కనుక అవిశ్వాస తీర్మానం పెడితే ప్రమాణం కదా. కానీ విచిత్రం ఏదంటే ఇప్పుడేమో అవిశ్వాస తీర్మానం పెట్టారు, అప్పుడేమో పెట్టారు. అంటే మోడీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ప్రత్యేక హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడేమో పెట్టడం లేదు. అవకాశం లేదని తెలిసి పెట్టారు. అప్పుడు 2019 కన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెడితే ఏమవుతుంది? మళ్ళీ బై ఎలక్షన్లు రావని తెలిసి రాజీనామా చేశారు. అందువల్ల రాజకీయ నాయకుల ఆటలు నాటకాలు ఎలా ఉంటాయంటానికి ఇది ఒక ఉదాహరణ. ఇక మనం ఆ రోజు ఎందుకు పెట్టామంటే 2019 కన్నా ముందు
మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం ఇదే అంశాల మీద పెట్టారా లేదా ప్రత్యేక హోదా పైన? మరి ఇప్పుడు ఎందుకు పెడతలేరు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతుంది. అందువల్ల భయానాన్ని ఇస్తారు. అందువల్ల ఇప్పుడు భయానా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందుకే ప్రత్యేక హోదా అడగడం లేదు. అసలు ప్రత్యేక హోదా అడగలే మానేశారు, టోటల్గా అడగడం మానేశారు. ఇక నేను అమరావతి గురించి చెప్పాను. నిజమే కదా ఆయన చెప్పింది, అమరావతి గ్రాంట్ కాదు కదా, అప్పే కదా. అప్పు ఎవరు కట్టుకోవాలి? ఆంధ్రప్రదేశ్ కట్టుకోవాలి కదా. మీకు గోవింద్ భట్టాచార్జీ అని ఫార్మర్ డీజీ ఆఫ్ కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్. ఆయన ఒక న్యూస్ పేపర్లో రాసిన ఆర్టికల్ను చూపెడుతూ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టాను. మీరు అది ఆయన గోవింద్ భట్టాచార్య ఆర్టికల్ గూగుల్లో కొట్టండి వస్తుంది. సో బీహార్ అండ్ ఏపీకి ఇచ్చిన ప్యాకేజీల మీద నేను రాసిన ఆర్టికల్ ఉంటుంది. మీరు అది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది, మీరు చూడండి. అలా క్లియర్గా రాశాను. నేను ఎవరు ఆర్డినరీ పర్సన్ కాదు, కాగ్ ఫార్మర్ డీజీ. మీరు జస్ట్ గూగుల్లో గోవింద్ భట్టాచార్జీ ఆన్ బడ్జెట్ అండ్ బీహార్ అండ్ ఏపీ అని కొట్టండి వస్తుంది. సో ఏంటది ఆయన క్లియర్గా చెప్పాడు, ఇది గ్రాంట్ కాదు, ఇది కేవలం అప్పు మాత్రమే అని. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టంగా ఏమొచ్చింది అంటే ఆన్సర్ లేదు కదా. సో పోలవరం ప్రభుత్వం అది జాతీయ ప్రాజెక్టు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కనుక మీకు ఎవరికైతే అది కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి, కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అది కొత్తగా ఇచ్చేది ఏమున్నది? సో వెనుకబడ్డ ప్రాంతాలు కొత్తగా ఇచ్చేది ఏమున్నది? విభజన చట్టంలో ఉంది కదా. అదనంగా మోడీ ప్రభుత్వానికి కీలకమైన ఆక్సిజన్ సప్లై చేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ తెచ్చుకున్నది ఏంటి, మోడీ ఇచ్చింది ఏంటి చెప్పాలి కదా. ఈ ప్రశ్న అనివార్యంగా అడుగుతుంటారు, ఎందుకంటే ఇంకా రోజులు పెరుగుతున్న కొద్దీ అడుగుతారు. ఎందుకంటే సూపర్ 6లో కూడా క్లియర్గా మేనిఫెస్టోలో చెప్పారు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మా హామీలు అమలు చేస్తామన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దేనికి డబ్బులు ఇచ్చిందా? అన్నా క్యాంటీన్లకు డబ్బులు ఇచ్చిందా? పెరిగిన పింఛన్లకు కేంద్రం డబ్బులు ఇచ్చిందా? రైతు భరోసా పెంచాలి కనుక డబ్బులు ఇచ్చిందా? ఆమె తల్లికి వందనానికి డబ్బులు ఇచ్చిందా? ఆర్టీసీ ఉచిత రవాణా ఇప్పటివరకు అమలు కాలే కదా, దాని డబ్బులు ఇస్తుందా? మీరు సూపర్ 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసాలని డబ్బులు ఇచ్చిందా? దేనికి డబ్బులు ఇచ్చింది చెప్పండి. మీరు చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడి డబ్బులు తీసుకొచ్చేస్తామని. సో చెప్పేటప్పుడేమో కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి చేస్తాం, సంపద సృష్టించి చేస్తాం, ఈ రెండు కదా హామీలు ఇచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు? టోల్ ట్యాక్స్ వసూలు చేసి రోడ్లు వేస్తామంటున్నారు. రాష్ట్ర రహదారులపై కూడా టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాం. ఎన్నికలకు ముందు కూటమి చెప్పింది పదే చంద్రబాబు నాయుడు చెప్పింది, కూటమి పవన్ కళ్యాణ్ కానీ కూటమి కానీ చెప్పింది 2 అంశాలు చెప్పారు. నిజమే, మేము సంక్షేమ పథకాలు భారీగా ఇస్తాం, జగన్ కన్నా ఎక్కువ ఇస్తాం. కానీ జగన్ చేయని పని మేము చేస్తాం, సంపద సృష్టించి ఇస్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చి కేంద్రం నుంచి ఇస్తామన్నారు కదా. మరి 2 రకాలుగా చేయాలి కదా, ఇస్తున్నారా? స్టార్ట్ అయింది ఏంటి? మీరు టోల్ ట్యాక్స్ వసూలు చేసి రోడ్ వేస్తామంటున్నారు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో హాస్పిటల్ కడతామంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ అంటే ఏంటి? అంటే గవర్నమెంట్ హాస్పిటల్ అది క్లియర్గా మరో రకంగా ప్రైవేట్ హాస్పిటల్. అంటే జనం డబ్బులతో మీరు జనం దగ్గర డబ్బులు వసూలు చేసి మీరు పని చేస్తా అంటున్నారు. అంతకుముందు చెప్పింది అది కాదు, జనం డబ్బులు ఇస్తాం, టోల్ ట్యాక్స్ వేసి రోడ్లు వేస్తామని అన్నారా? రోడ్లు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఉన్నాయి, మేము బాగు చేస్తామన్నారు తప్ప మేము టోల్ ట్యాక్స్ వసూలు చేసి మీ దగ్గరే డబ్బులు తీసుకొని మేము రోడ్లు వేస్తాం అనలే కదా. మీ దగ్గరే డబ్బులు తీసుకొని హాస్పిటల్ కడతామని అనలేదు కదా. అన్నదేమో సంపద సృష్టిస్తామన్నారు, కేంద్రం నుంచి డబ్బులు తెస్తామన్నారు. తీసుకెళ్ళండి, కేంద్రం నుంచి డబ్బులు తెచ్చి రోడ్లు బాగు చేయండి, మళ్ళీ టోల్ ట్యాక్స్ ఎందుకు మాకు? మేము ప్రజలు మీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసింది ఎందుకు? కేంద్రం డబ్బులు ఇస్తుందనే కదా. అందులో లేకుండా బీజేపీకి ఏం బలం ఉన్నదని అంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచారు. ఏం బీజేపీకి ఓటింగ్ ఉందా? ఎన్డీఏతో కలిస్తేనే కదా బీజేపీ టీడీపీతో కలిసింది కనుకనే కదా. అందువల్ల మా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల మరమ్మతులకు టోల్ ట్యాక్స్ ఎందుకు అంటారు, కొత్తగా రోడ్లు వేస్తానికి. సో టోల్ ట్యాక్స్ ఎందుకు? కేంద్రం నుంచి నిధులు తీసుకురండి, సంపద సృష్టించి హాస్పిటల్ కట్టండి. మీరు ప్రామిస్ చేసిందని అడుగుతున్నాం కదా. అడగకుండా ఎలా ఉంటారు ప్రజలు? అడిగితే ట్రోల్ చేస్తారు కదా, కరెక్టే. ఎందుకంటే అడగకూడదు, ప్రజలు అడగకుండా ఉంటారు. మీ ట్రోలింగ్కి భయపడి అడగకుంటున్నాం, ఇంకెక్కువ అడుగుతారు.